అయోధ్య ప్రపంచ ఐకాన్గా రూపుదిద్దుకుంది. దేశమంతా అయోధ్య వైపు ఆసక్తికరంగా చూస్తోంది. చరిత్రలోకి వెళ్తే అయోధ్య రాముడు సీత సమేతుడై దక్షిణ పదానికి వెళ్తూ తెలంగాణ గడ్డపై రామపాదం మోపిన గుర్తులు ఇప్పటికీ రామభక్తులను పులకింపజేస్తున్నాయి. పుణ్య దంపతులు నడయాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ ఊరు పునీతనమైంది. తన ప్రత్యేకతను నేటికీ చాటుతోంది. ఈ ఊరు పేరేమిటి? రామపాదం మోపిన విశేషాలేంటో తెలుసుకుందాం. అయోధ్య రాముడు గుడి నిర్మించుకున్న వేళ విశేషం. ఎన్నో ఏళ్ల హిందూ సమాజం కన్న కలలను నిజం చేసింది. వనవాసం కోసం సీతమ్మ వారితో రాముడు దక్షిణ భారతదేశం వైపు వెళ్తూ అడుగుపెట్టిన నేలగా ప్రసిద్ధి పొందిన ఆ ఊరు రామడుగు కరీంనగర్ పట్టణం నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామడుగు మండల కేంద్రం. గతంలో కాకతీయుల కాలంలో కట్టిన కోటతో పాటు ఈ ఊరికి చుట్టుపక్కల అనేక విశిష్ట దేవాలయాలు వెలిశాయి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన వేణుగోపాల స్వామి గుడి, ప్రాచీన విఠలేశ్వర స్వామి మందిరం, సమీపంలోని గుట్టలో వెలిసిన మునీశ్వరుల గుడితో పాటు ఈ మండలం పరిధిలో అనేక చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అప్పట్లో ఈ స్థలం తన ప్రత్యేకతను చాటుకుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం, రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామడుగు ప్రత్యేకత మరోసారి వెలుగు చూస్తోంది. రామడుగులో సీత సమేత రాముడు నడియాడినందుకే తమ ఊరికి పేరు ప్రఖ్యాతులు, చరిత్ర పుటల్లో తమ గ్రామం పదిలంగా ఉన్నదని గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మితమవుతున్న వేళ ఆ రాముడు నడిచిన ఈ రామడుగు అటు శిల్పకళతో పాటు ఇటు చారిత్రక అంశాలతో ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక ప్రాచీన శిల్పకళకు సైతం ఈ గ్రామం పెట్టింది పేరు. పక్క రాష్ట్రాల నుండి సైతం అద్భుతమైన శిల్పాల కోసం ప్రజలు ఈ ఊరికి వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఈ ఊరి శిల్పులు చెక్కిన దేవతల రూపాలే పూజలు అందుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి ప్రత్యేక కళ ఉన్న గ్రామంలో జన్మించడం అదృష్టమని గ్రామస్తులు అంటున్నారు. చారిత్రకంగా ఎన్నో ప్రాధాన్యత ఉన్న తమ ఊరి అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ ఊరిపై దృష్టి పెడితే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు ఆశపడుతున్నారు. మా గ్రామంలో చాలా ప్రాచీన కళ ఉట్టిపడే సందర్భాలు చాలా ఉన్నాయి. రాముడు ఈ భారతదేశంలో జీవించి ఇది వేదభూమి, పుణ్యభూమి అట్లా అంటే మనం చెప్పుకుంటాం. అట్లాంటి ఈ దేశంలో జీవించి తన జీవితాన్ని ఆదర్శంగా చూపినటువంటి రాముడు దేశమంతా పర్యటన చేసడానికి అనేక రకాలైన ఆధారాలు ఉన్నాయి. అట్లే ఇప్పుడు మనం రామడుగు చూస్తుంటే ఇక్కడ మా గ్రామంలో అరణ్య వాసం వెళ్తున్నప్పుడు అడుగులు వేసిన ఆధారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది రాముని పాదాలు. అట్లే అప్పుడు మా గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ రామ అనే శబ్దంతో ఉన్న గ్రామాలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. శ్రీరాములపల్లె, గోలిరామయ్యపల్లె, రాంభద్రునిపల్లె అట్లా అనేక గ్రామాలు, రామచంద్రాపూర్ అనే గ్రామాలు పేర్లు వినబడుతూ ఉంటాయి. ఇక్కడ నుండి ఒక కాలు, కుడి కాలు కురిక్యాలలో వేసిందిగా అక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే కురిక్యాల పేరును కుడికాలుగా. ఏదేమైనా చారిత్రకంగా ఎంతో విశేష ప్రాధాన్యం ఉన్న ఈ ఊరి ప్రాధాన్యతను పాలకులు ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయోధ్య రామ మందిర నిర్మాణం, రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ లాంటి ఎన్నో విశేషాల వేళ తమ ఊరి అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరుతున్నారు. రామపాదం మోపిన గడ్డ చారిత్రక అంశాలను రామభక్తులు తెలుసుకునేలా పర్యాటక రంగంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు. అభివృద్ధికి సరైన నిధులు కేటాయిస్తే పర్యాటకం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్ ఫ్రమ్ రామడుగు, కరీంనగర్.